ప్రార్థన. మా సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మీ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని పఠించాలని, ధ్యానం చేయాలని ఆలోచన కలిగి ఉండగా మేము పఠించే విషయంలోనూ ధ్యానం చేసే విషయంలోనూ ఈ చిన్న లోపం కలిగిన నా ఆత్మీయ జీవితము నిత్యత్వాన్ని కోల్పోద్దు కనుక తండ్రి, సత్యమైనటువంటి రీతిలో ఆ పుస్తకాన్ని మీరు మాకు ఏ విధముగా నేర్పించాలని తలంచి మీ యొక్క గ్రంథకర్తల ద్వారా రాయించారో ఆ ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదింపు చేయండి. మానవుడుగా నా జ్ఞానాన్ని మరుగు చేసి మీ జ్ఞానము ద్వారా మీ కృపను మాకు ఇచ్చి వాస్తవమైనటువంటి సంగతులను ఆలోచించుకునేటట్టుగా మీ కృపను చూపమని వింటున్న మా సహోదరులకు చెప్తున్న నాకు కలిసి నేర్చుకునేటట్టుగా మీ భాగ్యాన్ని కుమ్మరించమని క్రీస్తు యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆదికాండం అనే పుస్తకాన్ని ప్రారంభిద్దాం. ఇక మీదట మధ్య మధ్యలో ఆ కంటెంట్ వచ్చినప్పుడు పుస్తకాల గురించినటువంటి సంగతుల్లోంచే చాలా విషయాలు నేర్చుకుంటాం. అసలు అలా చెప్తామండి. లేదంటే ఈ గ్రంథం ఎలా హీబ్రూలో ఉన్న టైటిల్లే వచ్చేసారు. ఆ టైటిల్ ఇంగ్లీష్ టైటిల్ కాదు, టైటిల్ హీబ్రూ టైటిల్ జెనసిస్ అంతే. దాని గ్రీకులో తర్జుమా చేయాల, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ అద్భుతం. జెనసిస్ అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది చాలా వాస్తవమైనటువంటి ఎక్స్ప్రెషన్, పుస్తకానికి తగినటువంటి పేరు. జెనసిస్ అంటే అర్థం ఏంటంటే ప్రారంభము, అన్నిటికీ ప్రారంభం. అసలు వాస్తవాన్ని జెనసిస్ అనే పదానికి అర్థం ఏంటంటే అన్నిటికీ ప్రారంభం. అక్కడే ఆదికాండం అనే పుస్తకాన్ని బాగా అధ్యయనం చేయాలనుకుంటే దేవుడి యొక్క సంకల్పం ప్రారంభం, మానవుడు ప్రారంభం, సృష్టి ప్రారంభం, మానవుడు ప్రారంభం, మానవుని యొక్క పతనం ప్రారంభం, మరలా మానవుని తిరిగి దేవుడు చేర్చుకోవడం ప్రారంభం, వాగ్దానము ప్రారంభం, అన్ని అనుకోవడం. వాస్తవానికి ఆదికాండం బాగా అర్థం చేసుకుంటే రక్షణ సంకల్పం పూర్తిగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు అక్కడే అర్థమైపోతుంది. ఆ పుస్తకాన్ని మనం ఎలా నేర్చుకుంటామంటే యేసుక్రీస్తును గురించి తెలుసుకున్నట్టుగానే నేర్చుకుంటాం. ఇందాక నేను ముందే చెప్పాను, ఈ పుస్తకం అంతా దేని గురించి అంటే దీని గురించి. అంటే ఆదికాండం పుస్తకంలో మనం ఎవరిని కీ పాయింట్గా ఎత్తుకొని చూసుకుంటామంటే యేసుక్రీస్తుని గురించే. పుస్తకాన్ని నేను అలాగే మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం. హీబ్రూ పదాన్ని నేను చాలా విషయాలు బైబిల్ దీంట్లో చెప్పలేదు. 2 భాగాలు ఎవరు చేశారు, అధ్యాయాలు ఎవరు వెళ్తారు ఇవన్నీ చెప్పలేదు. ఎందుకంటే అది టైం టేకనే తప్ప దానివల్ల యూజ్ ఏమీ లేదు అనుకోవచ్చు. ఆదికాండం అడిగి పెట్టుకో.
ఇది మాత్రం టైం లైన్ బొమ్మ పెట్టుకోవాలి. ఎప్పుడు పుస్తకాన్ని చదివేటప్పుడు మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది. ప్రాథమిక సూత్రం ఏంటండి? పైడబ్ల్యూస్ కదా. పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఈ 5 డబ్ల్యూస్ ఫార్ములా. ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. బైబిల్ స్కూల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన ఫార్ములా. అది పేరే. ఇది ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమంటారంటే జెనిసిస్. దీనికి గ్రీకు పదం. గ్రీకు పదం ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే, గ్రీకులో జెనిసిస్ అనే పదానికి ఎలాగంటే మూలం అనే భావాన్ని ఇస్తుంది. గ్రీకు పదం ఏమని చెప్తుందంటే మూలం అని చెప్తుంది. హెబ్రీలో పదం, హెబ్రీ భాషలో ఈ పదం ఏమని చెప్తుందంటే బెరిషిత్ అని చెప్పబడుతుంది. బెరిషిత్ అంటే ప్రారంభం అని చెప్పండి. కనుక ఈ హెబ్రీ పదాన్నే ఉచ్చరించారు. జెనిసిస్ అనే భావాన్ని, హెబ్రీ భావాన్నే ఉంచారు. ఏమంటారంటే అన్నిటికీ ప్రారంభం. ఆది కాండము అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ప్రారంభం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారని అందరికీ తెలుసు సంగతే, మోషే గారు. ఈ పుస్తకాన్నే కాదండి, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని మోషే గారే రచించారు. వీటిని ఏమంటారంటే తోరా, పెంటాట్యూట్స్, పంచకాండాలు అని పిలుస్తారు. వాస్తవానికి మోషేకి ఈ గ్రంథము వర్తమాన కాలమా భవిష్యత్ కాలమా? భూతకాలం. ఆయనకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి సందర్భాలకి 100 సంవత్సరాలు అయిపోయింది. కనుక పుస్తకం ఎలా ఉంటుందంటే పాస్ట్ టెన్స్ లో రాయబడతాయి చాలా విషయాలు. వాటిని మనం నెగిటివ్ సెన్స్ లోనూ తీసుకోకూడదు. ఇందాక నేను ఒక ప్రశ్న వేశాను, సమాధానం చెప్తారేమో అనుకున్నాను, ఎవరు మాట్లాడుకుంటారు అనుకున్నా. అయితే బైబిల్ తప్ప? కయ్యకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మంది ప్రశ్న వేస్తే, అయితే భార్య లేదా? మరి ఆదాము అనుకుంటున్న కయ్యని హేబెల్లే కదా. మరి చరిత్ర ఏంటి? ఒక మాట వాడాడు, దాన్ని ఆఫ్ చేశాడు అక్కడ. కొంతకాలమైన తరువాత, అది ఎంతకాలం అన్లిమిటెడ్ చెప్పలేదు, ఎంతకాలం అని. మనకు తెలిసిన సెన్స్ ఎంతవరకు తీసుకొచ్చారంటే కొంతకాలమైన తరువాత భూమి పంటలోంచి, పశువుల దీంట్లోంచి దేవుడికి అర్పణ తీసుకొచ్చే విషయం చూపించాడు అంతే. అప్పటికి అది వయసు ఎంతో కూడా చెప్పలా. ఈ కొంతకాలంలో ఏమి జరిగిపోయిందని చెప్పొచ్చు?
ప్రపంచాలు నిర్మించబడ్డాయని కూడా చెప్పేసుకోవచ్చు. అంతే, అంతవరకు ఊహించుకోవాలి. అంత మించి ఊహించుకుంటే వాక్యాన్ని విరుద్ధం అయిపోతాం. అంటే నెగిటివ్ సైడ్ ఎక్కడ ఉండదు. కానీ కొంతకాలాన్ని వివరించడానికి నీ జ్ఞానము నా జ్ఞానం సరిపోదు. బైబిల్ దానికి ఎక్కడ ఆధారాలు ఇవ్వాల. సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా, జియోగ్రఫికల్ ఏమన్నా తెచ్చుకోగలిగితే అవకాశం ఉంటుందేమో, కానీ వాక్యానికి మాత్రం అవకాశం అయితే లేదు. ఇలాగా ఎలాంటి విషయాలు అందులో ఉంటాయంటే, జరిగిపోయినటువంటి కొన్ని సందర్భాలు దేవుడు మోషేకి చెప్తున్నప్పుడు మోషే రాసి వెళ్ళిపోయాయంతే. అవి మోషే యొక్క పరిణితిలో లేవు. కానీ నిర్గమాకాండము 19వ వచనం నుంచి రాస్తున్నప్పుడు మొదటి అతని చిన్నతనం మించిపోయి మిగతా అన్ని కూడా అతని స్వీయ అనుభవమే. ద్వితీయోపదేశకాండం వరకు అతను రాసిన ప్రతిదీ అనుభవిస్తూ రాసింది. కనుక ఆదికాండం చదివేటప్పుడు లేదా ఆదికాండం రాసేటప్పుడు మోషేకది భూతకాలము. కనుక దేవుడు చెప్పాడు, మోసే రాశాడు. అలాగే ఆలోచించుకోవాలి. దేవుడు ఖండితంగా అలా చెప్పాడు రామని అలా రాశాడు. అంతే ఆయన అలాగే నమ్మాలి తప్ప అంతకు మించి ఎలా నమ్మడానికి కూడా అవకాశం అయితే ఈ విషయాలు బాగా మధ్యలో పెట్టుకోవాలి. ఆదికాండం అనే పుస్తకం గురించి మోసే రాశాడో తెలుసుకోండి. టైంని ఒక్కొక్క సహోదరులు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది బైబిల్ పండితులు బైబిల్ స్కూల్లో ఏం చెప్తారంటే, దాన్ని సరిగా నిర్ధారణ చేయలేమండి. బహుశా అరణ్య మార్గంలో హోరేబ్ అనే కొండ దగ్గర ఆయన చెప్తున్నప్పుడు అలా రాసి ఉండొచ్చు అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే కొంచెం అప్రాక్సిమేట్గా డేట్స్ ఇచ్చారు అంతే తప్ప ఇది పక్కా డేటు కాదు. పక్కా డేట్ అయితే కాదు. ఇది మీ అండర్స్టాండింగ్ కి ఉపయోగపడ్డందుకే తప్ప దీని గురించి వివరణ అయితే ఏమీ లేదు. కారణం ఏంటంటే BC 1440 నుంచి 1400 వరకు, అంటే 40 సంవత్సరాల కాలంలో రాసి ఉండొచ్చు. అంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో ఎక్కడ రాశాడో తెలియదు, కానీ మొత్తం మీద పుస్తకాన్ని రాసి ఉండొచ్చు అంతే. బెటర్ అండర్స్టాండింగే తప్ప వాస్తవము ఇది పలానా టైంలోనే వీళ్ళు ఎక్కడ కూర్చొని రాశాడు, పౌరు గారి తెరలో కూర్చొని రాశాడని చెప్పినట్టు చెప్పలేదు. ఈ విషయాన్ని బాగా మదిలో ఉంచుకోవాలని ఇంక మనం, ఎందుకంటే ఆదికాండాన్ని గురించి ఎక్కువ విషయాలు పూర్వపు చరిత్ర చెప్పలేం, కానీ పుస్తకంలోకి వెళ్ళాక అద్భుతంగా దాని పుస్తకాన్ని విభాగించుకోవచ్చు. ఆదికాండం యొక్క చరిత్రను చదివేటప్పుడు చూద్దాం. సరే అది అక్కడే ఉంది. నాకు ఈ టైం లైన్ బాగా అలవాటు. ఈ టైం లైన్లో ఆదికాండం దీన్ని బైఫికేషన్ చేయాలి. ఆదికాండము
ఎన్ని చరిత్రలను చెప్తుంది? ఆది కాండము ఎన్ని చరిత్రలను తయారు చేస్తుంది చెప్తుంది, మనకి నేర్పిస్తుంది అని అంటే, మొట్టమొదట సృష్టి, మానవుడు, పతనం, మొదటి హత్య, మొదటి జల ప్రళయం, అన్నది ఒకటి. మొదటి జల ప్రళయం ఒకటి అయిపోతుంది. జల ప్రళయమునకు ముందు కాలము అంటారు దీన్ని. దీనికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే జల ప్రళయమునకు ముందు కాలం. జల ప్రళయమునకు ముందు కాలంలో ఏ ఏ సంగతులు నేర్చుకుంటావు అంటే, సృష్టి, మానవుడు, మానవుని పతనం, మొదటి హత్య, మొదటి జల ప్రళయం. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటామంటే జల ప్రళయమునకు ముందు కాలంలో నేర్చుకుంటాం. ఈ కాలము ఎక్కడ ఉంటుందంటే, సృష్టి నుండి జల ప్రళయం వరకు BC 4 CM 404 నుండి 2348 వరకు. పుస్తకాన్ని ఎలా విభజించుకోవచ్చు అంటే, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఇది, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఇది అని అవుట్లైన్ చెప్పుకుంటాం పుస్తకాన్ని. నేను అవుట్లైన్ చెప్పక ముందు ఒక స్టోరీ చెప్తున్నాను, తర్వాత పుస్తకం యొక్క విభజన అప్పుడు చెప్తాను. ఇది ఎక్కడి నుంచి ఎన్ని అధ్యాయాలు కనిపిస్తాయి మనకి? 1 నుంచి 6 అధ్యాయం చివరి వరకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆది కాండం అంటే సులువుగా బైఫికేషన్ చేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే బుక్ వైజ్ గా బైఫికేషన్ చేసేస్తారు. ఇప్పుడు మేము నేర్చుకున్నప్పుడు ఎలా చేసామంటే, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఈ వచనం, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఈ వచనం. కానీ నేను ఎలా చెప్పను, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. అలా చేసిన పుస్తకాలు మనం చూసి ఎందుకు చెప్పాలన్నట్టు. ఏడో అధ్యాయం చివరి వరకు అంటే 1 నుంచి 7 అధ్యాయాల్లో జల ప్రళయానికి ముందు కాలంలో ఉన్నటువంటి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఆది కాండము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఒక కంటైనర్గా మనకు అర్థమవుతుంది. దీని వల్ల బైఫికేషన్ చేసుకోవచ్చు. 1 నుంచి 2 అధ్యాయాలు ఏంటి, 3వ అధ్యాయం ఏంటి, 4వ అధ్యాయం ఏంటి, 5వ అధ్యాయం ఏంటి, 6 నుంచి 7 అధ్యాయాలు ఏంటి అని మళ్ళీ బైఫికేషన్ చేసుకోవచ్చు. కానీ సులువుగా స్టోరీ వైజ్గా మనం చెప్పుకోవాలనుకుంటే, ఇలా చెప్పుకుంటే ఈజీగా స్టోరీ అర్థమైపోతుంది. అర్థమైందండి? తర్వాత రెండవది జల ప్రళయం తరువాత కాలం.
తర్వాత కాలం ఎవరండి? జలప్రళయం తరువాత కాలం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే నోవాహు నుండి మొదలు అబ్రహామును పిలిచేటంత వరకు, దీన్ని ఏమన్నారంటే జలప్రళయం తరువాత కాలం. BC 2348 నుంచి 1921 వరకు ఇది ఒక సెట్ అండి. ఆది కాండములో ఇది ఒక సెట్ అంతే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము చివరి వరకు. ఆది కాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఇదంతా ఒక చట్టం. 12వ అధ్యాయం దగ్గర నుంచి పితరుల కాలం స్టార్ట్ అవుతుంది. ద మోస్ట్లీ బైబుల్లో ఎక్కువ సంగతులు నేర్చుకున్న సంగతులు అక్కడే ఉంటాయి. ఆది కాలంలో ఎక్కువ సంగతులు అబ్రహామును గూర్చి, ఇస్సాకును గూర్చి, యాకోబును గూర్చి, యాకోబు యొక్క 12 మంది కుమారుని గూర్చి, అందులో యోసేపు చరిత్ర చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చరిత్ర. వీళ్ళు ఐగుప్తు బానిసత్వానికి వరకు. అక్కడి నుంచి ఇక్కడ కీ, ఈ రెండిట్లో కీ ఎవరైనా కనిపిస్తారంటే ఇక్కడ ఆదాము కనిపిస్తాడు, ఇక్కడ నోవాహు కనిపిస్తాడు. ఇక్కడ నుంచి హీరో ఎవరంటే అబ్రహాము. కనుక ఆది కాండం ఎక్కడితో పూర్తవుతుంది అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళేటంత వరకు. అంటే ఎవరి చరిత్ర? పితరుల చరిత్రతోటి ఆది కాండము పూర్తవుతుంది. పితరుల కాలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక్కడ తోటి ఎన్ని అధ్యాయాలండి? ఎంతవరకు స్టార్ట్ అవుతుందండి ఇది? ఆది కాండము 12వ అధ్యాయం నుంచి ఎన్నో అధ్యాయం వరకు? 50 అధ్యాయం. అంటే ఇప్పుడు ఆది కాండాన్ని ఇప్పుడు ఎన్ని భాగాలు చేసుకుంటే తీసుకోవచ్చు? సింపుల్ గా దీన్ని బైఫర్కేషన్స్ ఇంకా చేసుకోవచ్చు కదా. దీన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అంటే ఆది కాండము మెయిన్ అధ్యాయులుగా 1 నుంచి 7 అధ్యాయులు జలప్రళయమునకు ముందు కాలం, తర్వాత జలప్రళయము తరువాత కాలం, తర్వాత పితరుల కాలాన్ని నేను చూశాను. BC 1921 నుంచి 1921 నుంచి 1706 వరకు
1706 వరకు పితరుల కాలం నడుస్తుంది. ఆది కాండాన్ని 3 భాగాలుగా చేసుకోవచ్చు. అంటే BC 404 నుండి 1706 వరకు ఉన్నటువంటి మధ్యకాల చరిత్ర ఆదికాండం. ఈ ఆదికాండంలో ప్రాముఖ్యంగా కనబడినటువంటి వ్యక్తులు ఆదాము, నోవహు, షేము, హాము, యాపేతు. హానోకు చరిత్ర ఎక్కువ ఉండదు. నేను ప్రశ్న వేస్తాను, మీరు ఏమనుకోకండి. మీకు తెలిస్తే సమాధానం చెప్పండి, లేకపోతే విమర్శనాత్మకం కాదు. హానోకు దేవుడితో నడిచాడు అంటే ఎలాగా? అంతేగాని భుజమే చేసి తీసుకోలేదు కదా. అదే దాని మీద పుస్తకమే రాశారండి. ఆయన లేకుండా పోయేను అన్నాడు అంతే. అది మరణాల గురించి ఇంకేం చెప్పలా. కారణం ఏంటంటే నడిచాను, నడుస్తూ ఏం చేశారట, ఇంకా పిల్లల్ని కుమారులకు అన్నాడు అంట. కొన్ని సంవత్సరాలు బతికి అలా ఉంటుందా బైబిల్లోను? నడిచాను అని పిల్లల్ని కన్నాడని ఉంటుందట. చూడండి ఆదికాండం ఆయన ఏమైనా చెప్తాను, నువ్వు అంతగా దేవుడు ఆయన చెప్పడానికి విన్నందుకే ఏం లేదని బైబిల్లో చదవండి. చదవండి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు అంటే ఆయన మాటకు లోబడ్డవాడై ఆయన మాటలోనే ఉంటూ పిల్లలకు అన్నాడు అని అర్థం. ఆయన బుధంగా చేసి తీసుకుని పిల్లల కంటే నాకేం అర్థం అవ్వలేదు. వాక్యాన్ని అంతేనండి, అంతకంటే ఏం లేదు. అక్కడ సెన్స్ ఏం చెప్పింది, నీకేం అర్థమైంది? ఆయన మరణాన్ని గురించి రాయలేదంటే అన్నాడు అంతే. ఆయన మరణం ఎలా వచ్చిందన్నది ఆయన రహస్యంగా వచ్చాడంతే. దాని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఎలాగా? అదే దాని గురించి 100 సార్లు ఆలోచించాను నేను. ఎలాగా, ఎలా తీసుకెళ్ళి ఉంటాడు దాని గురించి ఆలోచించడానికి లేదు. పౌలు గారు అనేది అన్నాడు, నాకు తెలుసు కానీ నేను చెప్పలేదు. నేను చూశాను ఒక 2 మనుషులు, కానీ అలా ఎవరో కూడా నాకు తెలియదు. ఇందులో దానికి అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అప్లిమెంట్ చేసుకోవడమే తప్ప ఆయన మరణం గురించి దేవుడు రహస్యంగా ఉంచాడు అంతే. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. దాని గురించి పుస్తకాలు కూడా రాయాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీకు ఆ చరిత్ర నేను చెప్తాను. చాలా మంది దేవుని ప్రజలు అంటూనే దేవుడి నుంచి తొలగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఉదాహరణ మీకు చెప్తాను. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడా? పిలుచుకున్నాడు. అబ్రహాము తండ్రి ఏ సంతతి నుంచి వచ్చాడు? ఏ సంతతి నుంచి వచ్చాడు? షేము సంతతి నుంచి. షేము సంతతిని ఎవరు ఆశీర్వదించారు? మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒక విగ్రహారాధికుడు వస్తాడు. హానోకు ముందున్నవాడా, అబ్రహాం ముందున్నవాడు? తెరహు ముందున్నవాడా? హానోకే ముందున్నాడు. హానోకు తర్వాత తెరహు వచ్చాడు. హానోకు ఎవరితో కలిసి నడుచుకున్నాడు? మరి తెరహు ఎవరితో నడుచుకోవాలా? మరి ఎందుకు నడుచుకోలేదు? స్లిప్ అవుతా ఉన్నారు. సో చరిత్ర ఎలా ఉండదంటే దేవుడితో నడిచాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ అర్థం ఆయన మాటలో జీవించాడు అని అర్థం. ఆయన ఏం చెప్తే అది చేశాడు అని అర్థం. మిగతా వాటిని స్పెసిఫిక్ చేయలేదు, ఇది చాలా స్పెసిఫిక్ గా చూపించాడు. ఆయనే కరెక్ట్ అని అలా ఆ సెన్స్ లో ఆలోచించాలి తప్ప సెన్స్ మార్చకూడదు. మార్చితే
దేవుడితో నడిచాడంటే అర్థమేంటి? ఆయన మాటలో ఉన్నాడు అంతే. అంతే తప్ప భుజంగా చేసుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి సెన్స్ వస్తే ఏమైపోద్ది? భావం మారిపోద్ది, దేవుని యొక్క సంకల్పం మారిపోద్ది. విషయాలు బాగా మనం ఈ బైఫికేషన్ చూద్దాం. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఆదికాండం ఎన్ని భాగాలు ఇస్తాం? 3 భాగాలు. మొదటి భాగం ఏది? తర్వాత ఇప్పుడు జలప్రళయం ముందు కాలం గురించి నేర్చుకుందాం. సైలెంటింగ్ అది. జలప్రళయములకు ముందు కాలం BC ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 4004 నుండి 2348. ఆదికాండము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్న చరిత్రకు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 8వ వచనం వరకు సృష్టి గురించి ఉంటుందండి. ఒకటో అధ్యాయం మొదటి అధ్యాయం మొత్తం సృష్టి గురించి. ఒకటో అధ్యాయం మొత్తం దేని గురించి అంటే సృష్టి. సృష్టి క్రమం అంటే సృష్టి ఎలా చేశాడు అంటే ఒకటో అధ్యాయము అంతా చదివిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకటో అధ్యాయం 1వ వచనాన్ని ఆలోచించాలి. చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆగండి. పురుషుడు పెట్టాడా? కామ ఏమైనా పెట్టాడా? కామ పెట్టాడా? ఎందుకు నేను కొన్నిసార్లు అస్మాలజీ చెప్తానండి. ఎందుకు చెప్తానంటే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సెన్స్ క్లియర్గా అర్థం అవ్వాలి. అక్కడే చిన్న తేడా అవుతుంది. దేవుడు ఆదియందు భూమిని ఆకాశమును సృజించెను అయిపోయింది. 2వ వచనం గురించి ఆ సృష్టిని ఎలా ఆకాశాన్ని భూమిని ఎలా చేస్తాడో వివరించుకుంటూ వచ్చాడు. అంటే డెమో అంటారు దాన్ని. అయిపోయింది. కానీ దీన్ని ఎలా తయారు చేశాడో కింద ఒక ఇది ఇస్తాడు. అందులో రీగులు, అందులో ఇంకు, అందులో పిల్లరు, క్యాప్, దీని కవరు కింద డెమో ఇస్తాడు. ఆ డెమో అడుగుతాడు. కానీ చాలా మంది ఏం చెప్తారంటే దేవుడు ముందుగా ఒక సృష్టి చేసేసాడు. అదే దేవదూతల సృష్టి. ఆ సృష్టి పాడైపోయింది. ఆ పాడైపోయిన తర్వాత మళ్ళా దేవుడు మళ్ళా చేశాడు అని కొత్త కథ అమ్ముతారండి. ఆ కొత్త కథ అవ్వకుండా ఉండడం కోసం చెప్పాలి. అలాంటి కథ లేదండి అందులో. దేవుడు దేవదూతల కోసం చేసినటువంటి భూమి ఆకాశాల గురించి భూమి దీంట్లోనూ రాయలేదు సుమే. కేవలము ఈ బైబిల్ గ్రంథము ఎవరి కోసం రాయబడిందంటే మన కోసం, యేసుక్రీస్తు లాంటి కుమారుల గురించి రాయబడి, మానవుడి కోసం రాయబడింది తప్ప వాళ్ళ గురించి ఏమి రాయబడలేదు. వాళ్ళ ఎగ్జాంపుల్ కొన్ని పద్ధతులు వాళ్ళు చేసిన పనులు చెప్పాడు తప్ప వాళ్ళ చరిత్రలు ఏమి అందులోనేమి లేవు. అర్థమైందండి? రైట్. 2వ వచనం కొత్త చదవండి. ఇప్పుడు ఇప్పుడు మోషే చూసేసరికి భూమి ఎలా ఉంది?
అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అదండి అది రాసే సెన్స్ అర్థం చేసుకోండి. మోసే చేస్తున్నటువంటి భూమి ఎలా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. భూమి గుండ్రంగా ఉందని చూసుకొని ఉంటుంటాడు. తర్వాత ఈ కార్యక్రమం అన్నీ ఆయనకి తెలుసు తెలుసు. అవకాశం అయిపోయాయి. అలాంటి భూమి దేవుడు చేసే సమయానికి ఎలా ఉంది? అది శూన్యంగా ఉంది. శూన్యం, దానికి సేఫ్ లేదు. ఇప్పుడు మన భూమి అనేది ఒక సేఫ్ తీసుకొచ్చిన తర్వాత దాని భూమి అన్నాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భూమి అని నువ్వు ఆలోచించేది ఒక సేఫ్ ఉంది దానికి. బాగా ఆలోచించుకోండి. అంటే మీరు అనొచ్చు అయితే సేఫ్ లేని భూమి ఉందా? అది కూడా భూమే కదా అంటారు మీరు. అర్థమవుతుందో లేదో తిరిగేసి ప్రశ్నించినప్పుడు ఎలా ప్రశ్నకు ప్రశ్న ఎలా వచ్చేదో తెలుసా? సేఫ్ లేని భూమి అంటే సేఫ్ లేని భూమి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి గుండ్రంగా ఉంది. సేఫ్ లేని భూమి ఇది భూమి కదా అంటారు. అలా ఆ సెన్స్ రాకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను. భూమి నువ్వు నేను సేఫ్ గా కనిపించినటువంటి భూమి ఏదైతే ఉందో అది ఫస్ట్ నువ్వు అనుకునే సేఫ్ లో లేదు. దానికి ఒక ఆకారం లేదు. అది ఎలా ఉందంటే శూన్యం, అసలు ఖాళీ ప్రదేశం. అది ఎలా ఉందో కూడా ఆ రాసేటప్పుడు ఆ లాంగ్వేజ్ తాలూకా విధానం చూసుకోవాలి. భాష బాగా కూర్చుండాలి. భాష రాకుండా బైబిల్లో చాలా విషయాన్ని అధ్యయనం చేయడం కష్టం. తప్పుడు సెన్స్ వస్తే దాన్నే కనుక ఇప్పుడు సేఫ్ లో చూస్తున్నటువంటి భూమి ఎలా తయారవుతుంది అని చెప్తున్నాను. భూమి నిరాకారముగాను చీకటి అగాధ జలం పైన కమ్మి ఉంటే దేవుని ఆత్మ జలముల పైన రైట్ రైట్ రైట్. ఇది వాటర్. సరిపోయింది. ఇది వాటర్. దీని నిండా ఏముందంటే చీకటి అగాధము జలముతో నిండిపోయింది. ఈ జలం మీద ఏముందంటే అగాధము చీకటి ఉంది. అగాధము చీకటి. చీకటి అంటే అగాధం అంటే చీకటి అంటే మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, ఏం కనబడదు. కొద్దిసేపు మూసుకోండి. తెలియకుండా నీకు తెలిసినటువంటి కొన్ని కనిపిస్తాయి. ఆ చిన్న వెలుగు ఎక్కడో ఉంటుంది. అగాధం అంటే తెలుసా? ఆ రెటీనా ఆ స్థితిని కూడా కోల్పోతాం. ఏమీ కనపడదు. ఏమీ కనపడదు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియలేని స్థితి. డార్క్నెస్ అనేది డార్క్నెస్ చీకటి. మరి బాగా చీకటి, చిమ్మ చీకటి. అలా తీసుకొచ్చినాడు. దాని మీద ఏమలాడుతుందట? ఇప్పుడు దేవుని ఆత్మ అంటే ఇప్పుడు చెప్పండి సార్. దేవుని ఆత్మ అంటే ఎవరు? యెహోవా అలాడుతున్నాడా? యేసుక్రీస్తు అలాడుతున్నాడా? పరిశుద్ధాత్ముడు అలాడుతున్నాడా? ఎవరు అలాడుతున్నాడు? దేవుని ఆత్మ అల్లాడుచుండేది. ఇంగ్లీష్ లో అంటాడు ఓవరింగ్ అన్నాడు. ఓవరింగ్ అంటే ఏంటి తెలుసా? గర్భంలో శిశువు ఉన్నది, నెలలు నిండిపోయి ఉన్నాయి. ఎలా ఉంటుందండి ఆ స్త్రీ పరిస్థితి? ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి? ఏ క్షణంగా ఆ బిడ్డ ఆ గర్భంలోంచి బయటకు వస్తాడనే ఆ లోపల పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో ఆ వేదన అండి ఓవరింగ్ అంటే.
సృష్టిని చెయ్యాలని ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడుతున్నటువంటి ఆ మనస్తాపము, ఆ వేదన, ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉన్నాడట. ఇంటెన్స్ కోరిక. దేవుని ఆత్మ అంటే ఏంటి? రెండవది దేవుని ఆత్మ. ఇక్కడ చాలా మంది ఇక్కడ చూసిన బాగుంటూ ఉన్నారండి మా దగ్గర. దేవుని ఆత్మ అంటే మీరు బరిగొల్లా ఉన్నారు, యెహోవాయే అంటారు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. దేవుని ఆత్మని దాని గురించి చూద్దాం. మత్తయి సువార్త క్లియర్గా చూద్దాం. మూడో అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూశాను. పావురము వలె దిగి తన మీదకు వచ్చుట. ఆయన మీదకి వచ్చింది ఏదండి? దేవుని ఆత్మని మత్తయి గారు రాశారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడుతూ పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగివచ్చి చూచాను. ఇప్పుడు దేవుని ఆత్మ అంటే ఎవరండి? ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును అంటే ఇప్పుడు ఈ సృష్టిని చేయాలనే పనిలో ఎవరు కూడా ఉన్నారండి? పాఠాలు చెప్పుకుంటే క్లియర్ అయిపోతాయండి. అంటే ఒక బేస్ మీద ఇలాగే చెప్తే పొరపాడైపో. అంటే మనం అప్పుడు ఏం చేస్తాం అంటే నేను బ్రదరు ఒకే పాఠం మీద ఉన్నటువంటి రిఫరెన్స్ అన్ని తీసుకొచ్చి చూపిస్తాం. చావు అనేసరికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చావులో ఉన్నటువంటి రిఫరెన్స్ అన్ని చెప్పాను. భయపడు భయము అనేసరికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడు అనే దాని మీద ఎన్ని కొంచెం చెప్పేస్తాం. క్లారిఫికేషన్ తెగదు. పుస్తకంగా విభజించుకుంటూ వెళ్ళిపోతే వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, సృష్టి యెహోవా చేశాడా? సృష్టిలో పరిశుద్ధాత్ముడు కూడా ఆ పని చేస్తున్నట్టున్నాడా? అలా చదువుకుంటూ పోతే కిందకి యేసుక్రీస్తు ప్రభువు కూడా కనిపిస్తారు. అందులో దేవుని ఆత్మ జలముల పైన ఏం చేయాలని? సృష్టిని చెయ్యాలని ఆయన కోరిక. యేసుక్రీస్తు లాంటి కుమారుడి కోసం ఏది అవసరం అంటే సృష్టి అవసరం. తపనతో చేస్తున్నాడు, ఒక పనితో చేస్తున్నాడు, ఒక ఆలోచనతో చేస్తున్నాడు సృష్టిని. అంతేగాని సృష్టిని చేయడానికి ఆలోచన లేకుండా చేయలేదు. సృష్టి ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు లాంటి కుమారులను తయారు చేయడం కోసం ఉంటుంది. యేసుక్రీస్తు లాంటి కుమారులను తయారు చేయడం కోసం ఆకాశం, యేసుక్రీస్తు లాంటి కుమారులను తయారు చేయడానికి సమస్త సృష్టి. ఎప్పుడైతే యేసుక్రీస్తు లాంటి కుమారులు తయారైపోయారనుకొని ఆయన వచ్చి వారిని తీసుకెళ్ళబోతున్నాడో ఇంక సృష్టి పని ఏముందా? అయిపోయిందంటే దాని పని లేదు. ఇక
సృష్టి ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు లాంటి కుమారుల్ని ఆ విషయం అర్థమైతే ఎవరు సృష్టిని పూజించరు, సృష్టాన్ని పూజించరు, సృష్టికర్తనే పూజిస్తారు. మూడవది ఇక్కడ ఇది కాదండి. ఇప్పుడు సెట్ నేను ఇందాక చెప్పాను ద లైట్ అనే బుక్ నేను చదువుకున్నాను అని. ఒక ఆయన నన్ను క్వశ్చన్ వేశాడు కదా, భూమికి ఆకాశానికి ఏం పెట్టాడు దేవుడు? సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు. ముందేం చేశాడు అన్నాడు, వెలుగు. మరి ఈ వెలుగు ఏంటి, ఆ సూర్యుడు ఆ చంద్రుడు ఏంటి అని అడిగాడు. అందుకే దీన్ని వివరించి చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఇది వివరించి చెప్పాల్సిన పని లేదు. మీకు అందరికీ తెలుసు, నేను ముందుకు వెళ్ళిపోతాను స్కూల్గా. అప్పుడు చెప్పాను, అదే బాబు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే లైట్ అని బుక్ చదువుకో, ఇన్ని గెలాక్సీలు ఎలా వచ్చాయి, కింద పాలపుంటలు ఎలా వచ్చాయి, నన్ను అడుగుతున్నావు, చేసినటువంటి అడగరా బాబు, నన్ను అడిగితే నాకు తెలిసింది ఒక సూర్యుడు ఒక భూమిలో తెలుసు, నాకు మిగతా ఏమీ తెలియదు, కానీ ఒక మాట మాత్రం తెలుసు అబ్బాయి నాకు అన్న. ఏంటంటే వెలుగు కలుగుతుంది అక్క. ఇది ఎలా ఉంది? జలం. ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. లోపలికి వెళ్ళిపోయింది మొత్తం వెలుగు. ఇక్కడ ఎంత వెలుగు ఉందో ఎవరికి తెలియదు. ఇంక ఎంత వెలుగు చెప్పలేము. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ వెలుగులో వచ్చి ఈ రెండు జలాల్ని వేరు చేశాడు. ఈ జలాలను రెండు భాగాలు చేశాడు. ఆ చెరిగిపోయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని విశాలం అన్నాడు. ఇదే మనకు తెలిసినటువంటి ఆకాశం. ఈ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆకాశం మీదే ఉన్నాయి, కిందే ఉన్నాయి. మేదన నీరుంది, కిందన నీరుంది. అందుకే నోవాహు దినాలు అన్నాడు ఆకాశపు తూములు తీపేశాను అన్నాడు. అయితే దీనికి సైన్స్ ఏం చెప్తుంది? ఆవిరి మీదకెళ్ళి గురించి చల్లగాలి తగిలితే నీళ్ళు వస్తుందన్న నమ్ముతాం. కానీ వాస్తవానికి ఏమున్నాయి? మేదం జలం ఉంది. ఎలా ఇప్పించాడట? తూములు ఇప్పించాడట. అంటే తూములు అంటే ఇప్పుడు మనకు అర్థమైతే కాలం ఉన్నా కనుక తూములు ఇప్పితే నీళ్ళు ఎంత ఫోర్స్ వస్తుందో. అంటే మనం వర్షం అనుకుంటాం, వర్షమా వచ్చింది. ఈ తూములు ఏంటి, ఈ కాలంలో నీళ్ళు ఇప్పితే ఎలా ఎంత ఫోర్స్ వచ్చేస్తుందో ఆకాశం మంచి అంత ఫోర్స్ గా పడిపోయింది అక్కడ నీళ్ళు. పిక్చరైజేషన్ చేసుకుంటా ఒకసారి. వర్షపు చినుకుల్లో పడలేదండి. మీ కాలంలో నీరు వదిలితే ఎలా వస్తుందో అలా మేద నుంచి వచ్చిందండి నీరు. జలప్రలయంలో టైంలో భూమికి 8 మీటర్ల అంటే సైన్స్ అప్లిమెంట్ చేసిందండి. కానీ మేదని ఆ మేఘం నుంచి వచ్చే వర్షం కంటే మేదనే ఉంది, జలాలు ఉన్నాయి. బాగా నమ్మాలి. ఒకవేళ మేఘాలు ఆవిరైపోతుంటే ఏదండి ఆవిరైపోయి మేదలు వెళ్ళిపోయి మేఘాలు కట్టినేసేటంత వాతావరణం ఏముందండి కదా. ఇప్పుడు చెట్లన్నీ నరికేస్తున్నారా? పచ్చదనం అంతా పోతుంది. వర్షాలు పడుతున్నాయా లేదా అర్థం. కాకపోతే సీజన్ అంతా పడలేదు కానీ పడుతున్నాయా? అందుకే అన్నాడు భూమి ఉన్నంత కాలము వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో టైం పడకపోవచ్చు కానీ మొత్తం మీద వర్షాలు పడక కాదు. సైన్స్ పాట పక్కనట్టు పాస్తున్నా అది ఇప్పుడు చాలా ఆ పాఠంలో చెప్పుకుంటూ వస్తాను. 9వ తరగతికి వచ్చేసరికి చెప్తాడు విషయం. సో
దీన్ని ఇస్తాను. ఇప్పుడు మనకు తెలిసిన ఆకాశం ఏదండి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆకాశం 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 అంటాం కదా, దేన్ని చూస్తున్నాం? దీన్నేనండి. ఇలా తయారు చేసినటువంటి దాన్నే చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా వెలుగు చూస్తారు. ఈ వెలుగులో ఉన్నటువంటి సత్యవేదం మనకు తెలియదు. దాని గురించి మనకి మన శక్తి సరిపోదు ఊహించడానికి కూడా. ఈ తరగా ఈ మేధ సందర్భం ఒకవేళ ఊహించాలనుకుంటే వ్యతిరేకమైన ఊహలు అనేక వచ్చేస్తాయి. మనకు బయలుపరిచినంత వరకు మనం ఉపయోగించుకోవాలి. దాని తర్వాత ఈ కింద జలాలు ఏమన్నాడో అన్ని ఒక దగ్గర సమకూర్చాడట. సమకూర్చి ఇందులో ఆరిన నేల కలుగును దాకా, ఇందులో ఏం కలగమన్నాడో ఆరిన నేల కలిగితే ఆ ఆరిన నేలకి ఏం పేరు పెట్టాడంటే దీనికి సేపు ఉంది. ఇది జలముల మధ్య శూన్యములో వేలాడితే దీనికి ఆధారం లేదు. ఈ ఆరణ్యాలకు ఏం లేదు, ఆధారం లేదు. కానీ చుట్టూ ఏముంది? జలం ఉంది. ఎక్కడ ఉంది? శూన్యంలో ఉంది. ఎరుకులీసు పట్టుకోలేదు, ఎవరు పట్టుకోలేదు భూమి. ఈ సమకూర్చినటువంటి జలాలకు అన్నిటికీ ఏం పేరు పెట్టాడంటే సముద్రము అన్నాడు. భూమి చుట్టూ ఏముందని లెక్క సముద్రం ఉందని సైన్స్ కూడా ఒప్పుతాం. నీకు నాకు తెలిసిన భూమి ఇది, నీకు నాకు తెలిసిన ఆకాశం. ఈ భూమిని ఏరుటకు దేవుడు ఈ ఆకాశంలో ఏం పెట్టాడంటే సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు. మానవుడికి వారాలు రోజులు తెలియటానికి నక్షత్రాల్ని ఏర్పాటు చేశాడు. సూర్య చంద్రుడిని కాంతిస్తూ మానవుడికి వారాలు నెలలు రోజులు సులువుగా అర్థం అవడం కోసం వాటిని మనకి పెట్టాడు. ఇంకెందుకంటే ఆకాశం కోసం భూమి కోసం ఏం తెలుసుకుంటాం అంతే. ఇక ఆకాశం ఎందుకు, భూమి ఎందుకు, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకంటే అంతవరకే. నీకు వెలుగును ఉండడానికి రెండు, నీకు రోజులు దినాలు కాలాలు తెలుసుకోవాలి. భూమి నువ్వు నివసించు. ఇంకెందుకు సృజించావు? అది తెలుసుకోకుండా భూమిని ఎందుకు సృష్టించాడు, ఆకాశాన్ని ఎందుకు సృష్టించాడు, ఎంత ఆకాశం ఉంది, ఎంత భూమి ఉంది, భూమి మీద ఎటు ఉంది, ఆకాశంలో ఎటు ఉంది, ఇదే తెలుసుకోవాలనుకున్నాడు. కానీ అసలు నేనెందుకు పుట్టాను, నేను చచ్చిపోతే ఎక్కడ ఉంటాను, నా పరిస్థితి ఏంటి, ఇది గమనించలేకపోయాడు మనం. ఇక్కడి నుంచి మీకు అన్ని తెలుసు. మొదటి దినాన్ని ఏం జరిగిందండి చెప్పిందా? ఇక్కడ ఒకటో అధ్యాయం అంతా మీకు తెలిసిన సంగతి ఏంటండి. మొదటి దినాన్ని ఏం జరిగింది? వెలుగు. రెండో దినం తర్వాత చెట్లు, ఆరో రోజు చేపలు, మళ్ళా చెప్పండి. రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి, నాలుగో రోజు చంద్రుడు, ఐదో రోజు చెట్లు, ఆరో రోజు జంతువులు, మానవుడు. ఏడో రోజు ఎన్నో రోజు అంటే ఒకటి నుంచి చివరిదా మొదటిదా? విశ్రాంతి దినం ఎన్నో రోజు అండి? ఎవరు చెప్పిన మాట అండి అది? దానికి యూదులు కాలమానం, రోమిలు కాలమానం, తక్కువ కాలమానం, ఈ కాలమానం అవసరం లేదండి. దేవుడు నోటు మార్చాలండి. విశ్రాంతి దినము చివరి ఏడవ దినము.
7వ దినము, లాస్ట్ దినము అని అర్థం. ఎక్కడికో పోనవసరం లేదు, ఎన్నో గ్రంథాలు తీసి తిరగేసి అవసరం లేదు, అక్కడే ఉంది వాస్తవాన్ని గమనిస్తే. నువ్వు రీజన్ చూపిస్తే ఏ రీజన్ చూపిస్తావు? దీనికి ఇంకొక రిఫరెన్స్ తీసి అది కాదు ఇది అని కొల్లాడతావు తప్ప వాస్తవాన్ని నువ్వేం చెప్పలేవు. నిజం ఏంటంటే 7వ దినము విశ్రాంతి దినము అని చెప్పాడు. ఎవరు? మొట్టమొదటే. తర్వాత ఎవరు చేశాడు? ఇప్పుడు ఆలోచన చేద్దాం. మానవ నిర్మాణం అంటే 1వ అధ్యాయంలో ఏ ఏ విషయాలు మనకి కనబడతాయి? సృష్టి క్రమము. 2వ అధ్యాయంలో తయారు చేసిన మానవుడిని 1వ అధ్యాయంలో తయారు చేశారా? 1వ అధ్యాయంలో ఎన్నో వచనంలో? 1వ అధ్యాయం 26, 27 ఏమన్నాడు చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఆలోచన చేసుకున్నారండి. ఎలా చేసుకుని దగ్గర చెప్పాడు, నరులను చేయుదము. ఆలోచన చేశారండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆలోచన చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారండి? ఇప్పుడు చెప్పండి, ముందు అక్కడ తర్వాత వెళ్దాం. మీరు ఫస్ట్ అడిగిన దానికి నేను చెప్తాను, చెప్పండి. అసలు వాస్తవం సంఘము ద్వారా యేసుక్రీస్తు లాంటి కుమారులు తయారవటం యేసుక్రీస్తు ద్వారానే జరగాలని తండ్రి అని దేవుడు సంకల్పించాడు. అది దానికి అర్థం. సంఘము ద్వారా. అందుకే ఆయన అంటాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. దాన్ని మనకి ఏ సెన్స్ లో చెప్పాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక దీని వివరణ ఎక్కడ ఇచ్చాడంటే 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. తనలో తానే నిర్ణయించుకున్నాడు అన్నారు కదా, బైబిల్ తీసి చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం మీకు అక్కడ రిఫరెన్స్ ఖచ్చితంగా తెలిసిపోతుంది. అవునండి, ఆయన చదువుతారు. డౌట్ ఆయన కదా వచ్చింది, ఆయన చదివితే క్లియర్ అయిపోతుంది. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మురుగు సంక్షేమంగా వ్రాసింది. మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకున్నది. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడిన అన్నట్టుగా పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు. ఏ మర్మము? క్రీస్తు మర్మం అన్నాడు అక్కడ. ఆ క్రీస్తు మర్మము అనే మాటకి గ్రీక్ వర్డ్ ఏంటంటే ముస్టోరియన్. దేవుని చేత దాచాడట. ఎవరిని? క్రీస్తుని దేవుడు దాచాడట. ఎప్పుడు బయలుపరచాలో అని? సంఘము స్థాపించబడ్డ తర్వాత. లోకములకు సువార్తను కూర్చున్నటువంటి సత్యము, రక్షణ కూర్చున్నటువంటి సత్యము తెలియచేయాలన్న విషయాన్ని గురించి అతడు ప్లానింగ్ గురించి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. దాన్ని తీసుకొచ్చి కుమారుడికి తండ్రికి లింకప్ చేయకూడదు. ఆ కాంటెక్స్ట్ ఎఫెసీ పత్రిక దేని గురించి జరపబడుతుంది? దాని గురించి చెప్పాలి. అందుకే ఎక్కువ పుస్తకాన్ని, అందుకే ఈ పత్రికేషన్ ఎందుకు ఇచ్చానంటే జలప్రళయం ముందు కాలంలో కొన్ని సంగతులు జరిగాయి. ఎక్కడో అయిపోతుంది కాదు ఆ సంగతులు అన్ని. జలప్రళయం తర్వాత దాని పరిస్థితి అయిపోయింది అంతే. ఇక దాని గురించి మాట్లాడకూడదు. జలప్రళయం అయిపోయింది. జలప్రళయం తర్వాత కాదు. అబ్రహాం పిలుచుకునేటప్పుడు ఏ సంగతులు జరిగాయో అబ్రహాం వచ్చిన తర్వాత మాట్లాడకూడదు. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి తప్ప ఆ బైఫికేషన్ లో చదువుకోవాలి. కనుక అక్కడ మాట అన్నాడు, తనలో తాను నిర్ణయించుకున్నాడు కనుక గొప్పోడు. అతనే దేవుడు, మిగతా దేవుడు కాదు. అక్కడ ఏ సెన్స్ లో చెప్పాడు ఎఫెసీ పత్రిక రాసేది. ఇక్కడ ఏమని నిర్ణయం చేస్తున్నాడు? నరులను చేయుదము. ఎలాగంటే మన పోలికలోను మన స్వరూపము. మాట్లాడుకుంటున్నారో దేవుడు తనలో తాను ఇచ్చాడుగా మన పోలికలోను మన స్వరూపం అంటాడా? బహువచనం మాట్లాడుతుంది అక్కడ. ఇప్పుడు నా పోలికలో చేస్తాను,
నా స్వరూపం చేస్తాను అంటాడు అన్ను. మళ్ళా సింగులర్ వర్డ్ కూడా వాడలేదు. దేవుడి పోలికలోను దేవుడి స్వరూపం చేశాను అంటాడు. మళ్ళా మీరు కింద వచనాల్లో గమనిస్తే దేవుడు తన స్వరూపము నరుని సృజించాడు. అది అక్కడ మరేమన్నాడు, మన పోలికలో చేయమని నిర్ణయించుకొని తన స్వరూపం. అక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ చేసుకోవాలండి. ఆ సింగులర్ వర్డ్ ఎలా ఉపయోగించాడు, ఫ్లోరల్ వర్డ్ ఎలా ఉపయోగించాడు, మనకు తెలియాల్సింది ఏంటంటే భాష. ఒక వ్యక్తిని గొప్పగా చూపించేటప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, దేవుడా ఆ సందర్భంలో అతను మనకి ఆయన చేసిన మేలు, ఆయన చేసిన మంచి ఎవరు చేసినట్టుగా కనిపిస్తుంది. కనుక అలా ఆపాదిస్తాం. కనుక దేవుడా నువ్వు దెయ్యం అర్థం, దెయ్యమా అది చేసిన చెడ్డగుణాలు అలా ఆపాదిస్తాం. లాంగ్వేజ్ అంటే ఇంకో విషయం తెలుసా, హల్లెలూయా తప్ప మనం ఎలా చెప్పాలా? కొన్ని వందల మంది సహోదరులు సౌండ్ చేస్తే ఎంత సౌండ్ అంత సౌండ్తో చెప్పారు అక్కడ పర్లోకంలో. లాంగ్వేజ్ అంతే, లాంగ్వేజ్ అంటే. బైబిల్ గురించి తెలియాలంటే ఫస్ట్ బైబిల్ లాంగ్వేజ్ తెలియాలి. సో అక్కడ దేవుడు అని చెప్తున్నప్పుడల్లా ఎవరున్నట్లెక్క, తండ్రి అయిన దేవుడు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లే లెక్క. కాకపోతే దేవుడు అనే మాటకి అర్థమేంటి కాదు, అది దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు, ఉన్నవాడు యెహోవా, అనువాడు యెహోవా, ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు, అనువాడు పరిశుద్ధాత్ముడు, ఉన్నవాడు యేసు, అనువాడు యేసు. ఆ దేవుడు అనే పదాన్ని ఉంటుకొని చూస్తున్నావు తప్ప ఆ పదములో ఉన్న వ్యక్తులను నువ్వు చూడట్లేదు, ఆ పనులను చూడట్లేదు. అక్కడ తిమోతి పత్రికలో ఎలా రాశాడంటే దేవుడు ఒక్కడే అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నాడు. సార్ మీరు ఒక్కరే సార్ అంటాం. రాజశేఖర రెడ్డి ఎవరు, బాబు నువ్వు ఒక్కడే మంచోడు. ఎంతవరకు నిలిచింది అది? తర్వాత పేర్లు మార్చేశారు అన్ని. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కాదంట, ఎన్టీఆర్ 104 అంట, అయిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. కానీ అక్కడ ఆపాదించారు చూసావు దేవుడు ఒక్కడే అనేది, అది ఈ రోజు వరకు కొనసాగుతుంది. లాంగ్వేజ్ అనే సంగతి నేను దేవత్వం అనే పాఠంలో దాన్ని మహాద్భుతంగా చెప్తాను. ఇది బుర్రకాల ఎక్కేటట్టుగా ఇందులో సమస్య. ఒకదానికి ఒక టైం ఉంది. నేను బుక్కుల్లో చెప్పుకుంటూ ఆ సందర్భం ఖచ్చితంగా చెప్తాను ఆ పాఠాన్ని. సో నరులను చేయదుము అని ఆలోచన చేసి దేవుడు ఏం చేశాడు, నరులను 2వ అధ్యాయానికి వచ్చేసరికి నరుని యొక్క నిర్మాణం అంటే మొదటి అధ్యాయంలో ఏంటంటే నేర్చుకుంటా ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఆదికాండము 1వ అధ్యాయంలో ఏం నేర్చుకుంటామండి, సృష్టి క్రమాన్ని, నరులను చేయదుమనే ఆలోచనని ఉంటాయి. అంటే 2 మెయిన్ ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి, సృష్టి క్రమము, నరులను చేయదుమనే ఆలోచన. అయిపోయిందండి. 2వ అధ్యాయం వద్దు, మొదటి నుంచి చదవండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృష్టించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. 7వ దినాన్ని అతను విశ్రమించాడు కనుక దానికి ఆయన ఏ పేరు పెట్టాడు, విశ్రాంతి దినమని. అది పరిశుద్ధమైనది అని దేవుడు దాన్ని తెలియజేశాడు. అంతే. అంటే ఇప్పుడు ఏ దినాన్ని ఆరాధించాలి ఇశ్రాయేలు అందరూ,
సరే బాబు. ఏడో దినాన్ని లెక్కెట్టుకోవాలి ఇప్పుడు. నువ్వు నీసాన్ క్యాలెండర్ చూడు, యూదుల క్యాలెండర్ చూడు, తెలుగు క్యాలెండర్ చూడు, ఇంగ్లీష్ క్యాలెండర్ చూడు, ఎవరి క్యాలెండర్ చూడు, అనవసరం. 1 నుంచి 7 రోజులు లెక్కెట్టాలి. అవునా కదా? 7వ రోజే విశ్రాంతి దినం. అది ఏ రోజు వస్తే ఆ రోజే. అది ఏ రోజు వస్తే ఇప్పుడు చెప్పండి. మీరు నాకు విశ్రాంతి దినం గురించి చెప్తాను అన్నాను. వాస్తవాలు ఏంటంటే అది ఫలానా రోజు అని చెప్పడానికి ఇప్పుడు నీకు అర్థమైన ఆదివారం అన్నావు, సోమవారం అన్నావు, మంగళవారం అన్నావు, బుధవారం అన్నావు, లక్ష్మీవారం అన్నావు, శుక్రవారం అన్నావు. ఇంగ్లీష్ వాడు అన్నాడు సండే అన్నాడు, మండే అన్నాడు, ట్యూస్డే అన్నాడు, వెన్స్డే అన్నాడు, థర్స్డే అన్నాడు, ఫ్రైడే అన్నాడు, సాటర్డే అన్నాడు. ఆ లాంగ్వేజ్ వాడు అన్నాడు, నీ లాంగ్వేజ్ నువ్వు అన్నావు. చివరికి వచ్చేది ఏది? 7వ రోజే. 7వ రోజు ఏ రోజు అయితే ఆ రోజే. అది నువ్వు శనివారం అను, ఆదివారం అను, మంగళవారం అను, బుధవారం అను, ఏ రోజు అను. వాస్తవానికి ఇంకో విషయం తెలుసా? వారములకు మొదటి దినము. క్రైస్తవుడు ఎప్పుడు కూడుకోవాలా? ఆదివారం వారములకు మొదటి దినం. యేసుక్రీస్తు ప్రభువారు వారములకు మొదటి దినాన్న పునరుత్థానుడే పరిశుద్ధాత్మ దేవుడు వారములకు మొదటి దినాన్న భూమి మీదకి వచ్చాడు. ఆ వారములకు మొదటి దినం ప్రపంచ చరిత్ర అంతా చెప్తుంది ఆదివారము అని. మరి ఆదివారం మొదటి దినం అయినప్పుడు 7వ దినము శనివారం కాకపోతే మరి ఏ దినం వస్తుందో అడగండి ఆయన ఒకసారి. ఏ లెక్కలండి? మనకు అర్థం కాదు లెక్కలేటండి. 1వ వచనము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు విశ్రాంతి దినము గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు దేని గురించి మాట్లాడాడు? విశ్రాంతి దినం గురించి. మరి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడాడు కానీ ఇక్కడ ఆదాముకు ఆజ్ఞగా ఇవ్వలేదు, నోవాహుకి ఆజ్ఞగా, అబ్రహాంకి ఇవ్వలేదు. మరి తెలుసా దాని ఉద్దేశం ఏమై ఉంటుందంటావు? ఏదో ఉండే ఉంటుంది కదా. దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. ఇప్పుడు మాట్లాడకూడదు. ఎప్పటి నుంచి ఆయన మాట్లాడాడో అప్పటి నుంచి విశ్రాంతి దినం గురించి మాట్లాడాలంటే అది విశ్రాంతి దినం అని ఆ రోజు తెలియజేశాడు. కానీ దీన్ని ఇలా చేయండి అని కానీ ఆదాము నుంచి ఇస్సాకు వరకు ఎవరికి కూడా చెప్పలేదు. ఇశ్రాయేలీయుడికే తెలియజేశాడు విషయం. దాని తర్వాత తెలుసుకుందాం. 4వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి దేవుడైన యెహోవా భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి కానుందే అది వరకు పొలమందరి ఏ పొదయు భూమి మీద మండలేదు, పొలమందరి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడని యెహోవా అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద మండలేదు. అంటే దానికి అర్థం ఏంటంటే భూమిని నిస్సారము చేసే తొప్పలు, చెట్లు, పొదలు ఇలాంటివేవి కూడా లేవు. భూమి సారవంతముగానే ఉంది. దేవుడు ఎలా తయారు చేశాడో అలాగే ఉంది. దాంట్లోకి ఏమి మనం మామిడి చెట్టు అయితే మామిడి చుట్టుపక్క పిచ్చి పిచ్చి గడ్డి, పిచ్చి పిచ్చి మొక్కలు పోసినట్టు అవి ఇంకా మళ్ళా చాలా క్లీన్గా ఉంది. తర్వాత పొలమందరి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచడం నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని కడిపారు. దీని భావం ఏంటంటే అతడు చెట్లను, జీవులను,
సమస్తాన్ని తయారు చేసేసి భూమిలో పెట్టేశాడు. అవునా? వాటికి ఏది అవసరం? తేమ అవసరం, నీరు అవసరం, అన్నీ అవసరం. వాటిని అన్నింటినీ ఆయనే ఆర్గనైజ్ చేసుకున్నాడు కదా. ఆ నేలను సహజపరచడానికి మనుషులు లేడు కనుక ఆ కేర్ అంటే ఎవరు తీసుకున్నారని చెప్తున్నాడు? దేవుడే. ఆయన ఎంత కేర్ తీసుకున్నాడంటే భూమే ఇదైపోయింది, ఆవిరి తయారు చేసుకొని నేలను తడిపేసింది తప్ప వర్షము కురవలా. కేర్ తీసుకున్నది ఆయనే అన్న. ఇక మానవుడు భూమి కోసం ఇంకా కేరు తీసుకోలేదు. ఆ వృక్షాలు, ఆ సమస్త జీవులు బ్రతికేటట్టుగా, జీవించేటట్టుగా, చలించేటట్టుగా ఎవరు కేర్ తీసుకున్నారు? అదే ఆ పదం. వాటికి కావలసినవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడే. అక్కడ అన్నాడు సేద్యపరుచుకున్నాడు ఇంకా లేడు, ఎవరు లేరు. కింద చదవండి. అయితే ఆవిడ భూమి నుండి లేచిన ఎలాంటి తెచ్చారు. దేవుడనే యెహోవాని ఎలమంటుతో నిర్మించి మానవుని యొక్క నిర్మాణం ఎన్నో వచనం అండి? 7వ ఇక్కడి నుంచి మాట్లాడదాం. మానవ నిర్మాణం. నరుడు నేల మట్టి, వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ జీవవాయువు కలిపితే జీవాత్మ ఈయన. జీవించే ఆత్మ. ఈ ఆత్మ నివసించడానికి దేవుడు ఒక గుడారాన్ని అమర్చాడు. ఆ గుడారమే నేల మట్టి. ఈ ఆత్మ నివసించడానికి నేల మట్టితో ఒక గుడారాన్ని, ఒక సేపుని తయారు చేశాడు. ఆ సేపే నేల మట్టి. ఈ ఆత్మ దేవుని యొక్క జీవ వాయువు. కానీ ఇతను ఎవరు అంటే దేవుడి పోలిక అంటే జీవాత్మ, జీవించే ఆత్మ. నరుడు జీవాత్మ, ఆయన దేవుడు ఎవరు? 4:24 యోహాను సువార్త. నరుడు ఎవరు? జీవించే ఆత్మ. అంతే. ఇప్పుడు చదవండి, ఇక్కడి నుంచి చదవకొచ్చేలా. నరుడు యొక్క నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు స్త్రీ నిర్మాణం, మానవ నిర్మాణం. నరుడు అయిపోయాడు, స్త్రీ నిర్మాణం. ఈవినాలు తయారు చేశారండి. ఈవిడికో బొమ్మను చేసి ఆ బొమ్మలో వచ్చి తయారు చేశారు కదండి. మరి ఎలా తయారు చేశారు? నరుల నుంచి తయారు చేయబడిందండి. నరుడు నుండి తయారు చేయబడి, అంటే ఒక మూలం నుంచి తయారు చేయబడింది. స్త్రీలు ఉన్నారు కదండి. పాఠం బాగా వినండి, బాగా అర్థం అవ్వాలి. అసలు మనల్ని ఎందుకు చేశారు? మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ఇది బైబిల్ క్లాసు, ఆరాధన కాదు, మాట్లాడకుండా ఉండడానికి. చెప్పండి, మిమ్మల్ని తయారు చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన ఆలోచించుకొని నరునకు సాటి అయిన సహాయంగా ఉండడానికి ఆయనలోంచే తీశాడు. ఇప్పుడు స్త్రీ ఎవరండి? పురుషునికి ఎవరండి? స్త్రీ పురుషునికి సాటి అయిన, మామూలు కదండి.
సాటి అంటే సాటి అంటే తనతో సమానముగా, అది దాని అర్థం. స్త్రీ పని చేయవచ్చా? చేయకూడదా? స్త్రీ వ్యాపారం చేయవచ్చా? చేయకూడదా? భోజనం వస్తాను వచ్చైతే. సాటి అని సహాయం. పురుషుడు ఏ పనులు అయితే చేయగలడో ఆ పనులన్నీ కూడా స్త్రీ కూడా చేయవచ్చు, అతను సహాయం చేయడం కోసం. ఈ పదాన్ని ఆడుకొని ఉద్యోగాలు ఊళ్ళో వేసి అధికారాలు కూడా చేసేటటువంటి సాటి అయిన సహాయం. ఎవరికండి? నిన్ను నిర్మించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అండి? ఎవరికి సహాయం అంటే నీ జీవితంలో నువ్వు చచ్చిపోయేటంత వరకు నువ్వెవరికి సహాయకురాలుగా ఉండాలా? పురుషులకు సహాయం లేకుండా ఉంటే, నువ్వు సహాయకురాలు కాకుండా నువ్వే అధికారం అయిపోతే, నువ్వే తిరుగుబాటు చేస్తే, నా ఇష్టం అంటే నువ్వేనేంటి మనిషి, నేను మనిషిని కాదా అని అంటే, నువ్వేనేంటి పుట్టావు నేను పుట్టలేదా అని అంటే, నీకేనేంటి ఇది లేదు మా అమ్మాయిలు నీకు గోడంత కష్టం వేసి నీకు కొన్నారని అంటే, అసలు నిన్ను ఎందుకు నిర్మించాడు? నిన్ను నిర్మించిన విధానం దెబ్బతినిదా? నిన్ను ఎందుకు చేశాడు అంటే పురుషునికి సాటి అయిన సహాయముగా చేశాడు అంతే. నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనకు నువ్వు సహాయకురాలుగా ఉండి చచ్చిపోవాల్సిందే. అలా చచ్చిపోతేనే నిన్ను నిర్మించిన దానికి ప్రతిఫలం. ఒకవేళ అలా చేయకపోతే కనుకొనుకున్నాం దేనికి? ఇది రాయట్లేదు. వాస్తవేనా? దేవుని దృష్టిలో స్త్రీ కూడా అలాంటిది. నిన్ను ఆ విషయం మీద తయారు చేశాడు. నువ్వు ఆయనకి సహాయకురాలుగానే ఉండాలి. బాధలు పడినా, కష్టాలు పడినా, సంతోషపడినా, నవ్వు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏమొచ్చినా సహాయకురాలుగానే ఉండాలి. నేను సహాయకురాలుగా ఉండను అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవరి మాటను ధిక్కరించావు, నీ జన్మకు అర్థం. నీ జన్మకి అర్థం లేదు. స్త్రీ యొక్క నిర్మాణ క్రమాన్ని అద్భుతంగా వివరిస్తాడు. కోపడ్డాడు కూడా, బాధపడ్డాడు కూడా. అతను బాధపడ్డాడు అన్నందుకు రూల్ ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, అవచేసిన పనికి అతను బాధపడ్డాడు అని ఖచ్చితంగా చెప్పాడు. బాధపడలేదంటారా? ఎక్కడ చెప్పాడు అన్నమాట? 1 కొరింథీ పత్రికలో చెప్తాడు, తిమోతి పత్రికలో చెప్తాడు. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము, నేను ఆమెకు సెలవయ్యను అని చెప్పి కింద అంటాడు. మొదట ఆదాము నిర్మించబడింది కాదా, తర్వాతే కదా అవ్వ నిర్మించబడింది అని చెప్తూ అవ్వ సతాను చేత మోసపరచబడింది కదా అంటే ఆయన మనసులో ఈవిడ ఉండిపోయిందా ఉండిపోలేదా? ఉండిపోయినా లేదండి. మోసపరచబడింది, నా సాతాను చేత జయించలేకపోయింది అనే ఫీలింగ్ ఆయన మనసులో ఉండిపోయిందా లేదా? ఉండిపోయింది కనుక నాకు ఎత్తి చూపించాడు. ఎత్తి చూపించాడు కనుక స్త్రీ నిర్మాణం కదా. ఇప్పుడు స్త్రీలో పెట్టినటువంటి ఆత్మ పురుషుల్లో పెట్టినటువంటి ఆత్మ ఒక్కనా? జీవాత్మనా? అంటే ఈ స్త్రీ ఎంతవరకు సాధ్యం సహాయం? ఈ జీవనమను కృపావరములో అంతే. అంటే ఈ భూమి మీద ఎంతకాలం అయితే బ్రతుకుంటామో అంతవరకు ఆమె మనకు సాటి అయిన సహాయము. తర్వాత ఆమె ఆత్మ దేవుడిదే, మన ఆత్మ దేవుడిదే.
భార్య భర్తలు కాదంట. ఎవరి భార్య ఎవరు భార్య కదా. అంటే ఈ భూమి మీదే ఈ మానవం. ఇప్పుడు చెప్పండి, భర్త కోసం భార్య తప్పు చేయొచ్చా? భార్య కోసం భర్త తప్పు చేయొచ్చా? అన్నయ్య సభ్యులు ఇద్దరు కూడబడుకుని అబద్ధం మాట్లాడారు. ఎవరెవరి కోసం అబద్ధం ఆడారు? భర్త కోసం భార్య ఆడింది, భార్య కోసం భర్త ఆడింది. ఇప్పుడు అలా ఆడొచ్చా మనం కదా? భార్య కోసం మంచి పట్టు చీర తీసుకురావడం కోసం భర్త అబద్ధం ఆడతాడు. భర్తకు అన్ని చేసి పెట్టడం కోసం భార్య అబద్ధాలు ఆడుతుంది. ఏం పోగొట్టుకుంటాం? జీవం. ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటారట, కలిసి జీవిస్తూనే ఉండాలా, ఇండివిజువల్గా ఆత్మలో ఎదుగుతూనే ఉండాలా, కలిసి కాపురం చేస్తూనే ఉండాలా, నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటూ ఉండాలా, కలిసి పిల్లలకు అంటూనే ఉండాలా, పిల్లల బట్టి కానీ భర్తను బట్టి కానీ కుటుంబాన్ని బట్టి కానీ నీ ఆత్మ నిత్యత్వానికి పోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అది కాపురం చేయడం అంటే అద్భుతమైన విషయం అది. కానీ మనం ఏం చేస్తామంటే మన కుటుంబ జీవనం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతాము, ఎంత పాపం చేస్తాము, ఎవరినైనా మోసం చేస్తాము, ఏమైనా చేస్తాము. మొదటిది నరుని దేవుడు తయారు చేశాడు, తర్వాత స్త్రీని తయారు చేశాడు. స్త్రీని ఎందుకు తయారు చేశాడంటే పురుషునికి సాటి అయిన సహాయకురాలుగా తయారు చేశాడు. సహాయకురాలుగా తయారు చేసి ఈ స్త్రీ పురుషులను ఏమని చెప్పాడంటే అతడు భార్య భర్త అని ఎవరు అనౌన్స్ చేశారండి? ఎవరు అనౌన్స్ చేశారండి? దేవుడే అనౌన్స్ చేశారు. ఇప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుంది అంటారు? అర్థమే 2వ అధ్యాయం చివరిలో. కాబట్టి ఇప్పుడు ఆదామవ్వల గురించి కదా చెప్పాడు. ఆదామవ్వలకు అమ్మ నాన్న ఉన్నారండి. మరి ఎప్పుడు జరగబోయే సంగతి? భవిష్యత్తులో జరగబోయే సంగతి. వీరిద్దరూ భార్యాభర్తలుగా అనౌన్స్ చేయబడ్డారు. ఇక మీద ప్రపంచం మొత్తం మీద భార్యాభర్తలు తయారవ్వాలంటే ఎలా తయారవుతారు? ఇద్దరు స్త్రీ పురుషులు ఒక వడంబడికి చొప్పున ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఎంచబడతారో ఆ ఎంచబడ్డ వారు ఎలా బతకాలని లెక్క దేవుడి దృష్టిలో ఏక స్త్రీ పురుషులు ఇరువురు ఏక శరీరం. అంటే ఏక శరీరమా? ఏక శరీరం అండి. మీ పదానికి అర్థం ఏంటండి? అదే ఏక శరీరం అంటే అంటే పురుషులు భార్య ఏమనుకోవాలంటే నేను అంటే నా భార్య నేను ఒకటే, నా శరీరం నా భార్యది ఒకటే, నా భార్యను కొడితే నేను కొట్టుకున్నట్టే, నా భార్య నేను తిడితే నన్ను తిట్టుకున్నట్టే. భార్య ఏమనుకోవాలంటే నా శరీరం నా భర్త శరీరం ఒకటే. ఇప్పుడు నా భార్యనేమో నా భర్తనేమో నిందిస్తే నన్ను నేను నిందించుకున్నట్టే, నా భర్త పరువు తీసేస్తే నా పరువు పోయినట్టే. ఇదే విషయాన్ని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు కొంచెం ఇంకా ఎక్స్టెన్స్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు భార్యాభర్తల ధర్మాల గురించి మాట్లాడుతూ అంటాడు, పురుషుని శరీరం మీద ఎవరికి అధికారం లేదు? పురుషునికి అధికారం లేదు. కంప్లైంట్ వాడరు ఎవరు? స్త్రీయే. స్త్రీ శరీరం మీద కంప్లైంట్ వాడరు ఎవరు? పురుషులే. ఇందుకే వీళ్ళిద్దరు ఎవరి శరీరం మీద ఎవరు అధికారం? ఆవిడ శరీరం మీద ఈయన అధికారి, ఈయన శరీరం మీద ఆయన, అంటే ఒకే శరీరం. నాది, నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, అడగడానికి నువ్వెవరు అని పురుషుడు అడగడానికి లేదు, అడగడానికి నువ్వెవరని స్త్రీ అడగడానికి లేదు. ఒకవేళ అలా అడిగితే అలా చేస్తే మీరిద్దరు
క్రీస్తు యేసునందు ఉన్నవారు కాదు. మీరు నిర్మించబడ్డ విధానం మీకు సరిగా తెలియలేదు. దేవుని యొక్క సంకల్పం నుంచి మీరు పక్కకు తొలగిపోతున్నారు. వీరిద్దరూ ఎక్కసరి ఒకేలాగా ఆలోచించేవారట. మళ్ళా భార్య భర్తలు ఎలా ఆలోచించారట? ఒకేలాగా. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎవరు బలవంతులైతే బలహీనులు కాంప్రమైజ్ అయిపోవడమే. ఇప్పుడు భార్య ఇంట్లో బలంగా ఉందనుకో, భర్త ఏం చేస్తాడు? మొన్న ఏం చేస్తాం? అలా ఇది ఎక్కలేము, ఇది ఎక్కితే పరుగు పోతుంది. ఇంట్లోనేమో చిన్న పులి బయట పులి, ఇంట్లో పిల్లిలో ఉన్నాడు ఎలా అంటారని సరే ఏం చేస్తాం అలా. కానీ కొన్ని సందర్భాల్లో పురుషుల ఆధిక్యత, భార్య ఎవరితో చెప్పుకోలేదు. కాంప్రమైజ్ కాదండి, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకేలాగా ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలా? నీ శరీరం నీది కాదు, నీ శరీరము నీది కాదు. మరి రెండు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నీ శరీరం ఆయన శరీరం ఒకటే అయినప్పుడు స్ప్రే ఒకటే కదా, రెండు స్ప్రే కొడతావేంటి? ఎడమ చేతి భాగానికి ఒక స్ప్రే, కుడి చేతి భాగానికి ఒక స్ప్రే కొడతావేంటి? కొట్టవు కదా. బాడీ అంతా ఒకే స్ప్రే కొడతాం. బాడీ స్ప్రే కొట్టినప్పుడు ఎలా కొడతారు? ఎడమ చేతికి ఒక పక్కన, కుడి చేతికి ఒక పక్క కొడతారా? మరి రెండు ఒకే స్ప్రే కదా. మరి ఒకే స్ప్రే కొడతారంటే ఆలోచన కూడా ఎలా ఉంటుంది? ఒకేలా ఉండాలి. భార్య భర్తలు ఎప్పుడైతే రెండు ఆలోచనలు చేశారో, స్త్రీ ఒకవేళ అలాగే ఆలోచన చేస్తే నేను నిర్మించిన విధానం ఇది కాదు, దేవుడు నన్ను తయారు చేసిన విధానం ఇది కాదు, నేను దేవుడిని అవమానుకో. భర్తగా అవమానం తేవట్లేదు మొట్టమొదటి. నువ్వు ఎవరిగా అవమానం తెస్తున్నావు? దేవుడికి అవమానం తెస్తున్నావు. ఒకవేళ పురుషుడు అలా ఉన్నట్టయితే నన్ను నిర్మించిన విధానం ఇది కాదు, ఇలా నేను చేయలేదు అని ఎప్పుడైతే ఆలోచన చేయటం మొదలెడతాడో, దేవుడి సంకల్పం ఉంటే మన కుటుంబాల్లో నెరవేరడానికి సిద్ధమైపోతుంది. కనుక దేవుని యొక్క ఆలోచన ఇక్కడ ఒక మాట అన్నాడండి, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్నాడు. ఆ పదానికి అర్థం ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు వదిలేసి అది తిండి కొట్టి అడ్డం మానేసి భార్య పెట్టుకుని వేరే కాపురం పెట్టి మన లేకపోతే భార్య వచ్చి కొత్తగా పెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత బయటలో ఉన్న మీ అమ్మతో కూర వెళ్ళకపోతున్నాను నేను, పద ఏడింటి కాపురం పెట్టేద్దాం. నువ్వు బాగా సంపాదించడం ఏంటి? మీ నాన్న తిండం ఏంటి? మీ అమ్మ తిండం ఏంటి? మీ అక్క చెల్లెలు కట్టడం ఏంటి? నువ్వు నా భర్తవు కదా, నీ శరీరం నా శరీరం ఒకటే అంటున్నావు, నువ్వు నేను ఒకేలా ఆలోచించుకోవాలనుకుంటున్నావు, కనుక మన ఇద్దరు వెళ్ళిపోతావు ఆయన భార్య చెప్పడం. తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అంటే అర్థం ఏంటి? కనెక్టింగ్ బాగా అర్థమైతే భార్య భర్తలు ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారు. ఏంటది? భార్య వచ్చేటంత వరకు ఎవరి మాటలో ఉంటాడండి? తల్లిదండ్రుల మాటలో ఉంటాడండి. తల్లి చాటు బిడ్డ, తండ్రి చాటు బిడ్డ. తర్వాత పెళ్ళి వచ్చిన తర్వాత భార్య చాటు భర్త, గొంగు చాటు భర్త అయిపోతాం. హత్తుకొను అంటే తన శరీరం తన దగ్గరికి వచ్చేసింది కాదు. భార్య వచ్చిందని తల్లిదండ్రుల్ని, లేదా భర్త వచ్చాడని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. వారిని కాపాడాల్సిన బాధ్యత, వారిని గౌరవించాల్సిన బాధ్యత, వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత, వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత అన్నీ మన మీదే. ప్రభు చిత్తమైతే ఈ పాఠాన్ని కొంచెం బయటగా వచ్చే వారంలో మాట్లాడుకుంటూ 11వ అధ్యాయం వరకు వచ్చే వారం వెళ్ళిపోవాలి.